హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 7 ఇయర్స్ పిల్లలకి రెడీమేడ్ స్టైల్లో ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఈ టైలరింగ్ క్లాసెస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. ఈ ఫ్రాక్ని మనం కట్ చేసుకోవడానికి 2 మీటర్ల సాటిన్ క్లాత్, 2 మీటర్ల నెట్ క్లాత్, 2 మీటర్లు లైనింగ్. దీంతో పాటుగా ఈ ఫ్రాక్ కొంచెం బాగా రౌండ్గా రావాలి, కొంచెం బుట్టలా ఉండాలి అనుకుంటే కనుక మనం ఎక్స్ట్రా క్యాన్ యూజ్ చేయొచ్చు. లైనింగ్ పీస్కి లోపల వైపున పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 1/2 మీటర్. ఈ క్యాన్ మన చాయిస్, కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ని కట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఫ్రాక్ మొత్తం ఫుల్ ఎంత వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులో బాడీ కోసం 12.5 ఇంచుల్ని తీసుకుందాము. మిగిలిన పొడవుని ఫ్రాక్ పీస్ కోసం తీసుకుందాం. 12.5 ఇంచుల్ని కట్ చేయడానికి మనకి ఈ లైనింగ్ పీస్లో ఫస్ట్ ఇలా వచ్చేస్తుంది కదా లైనింగ్ పీస్. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ పీస్ని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి ఈ ఫోల్డింగ్ మీద లూజు సరిపోయింది అంటే ఓకే, ఇలా తీసేసుకోవచ్చు. లేదు ఒకవేళ లూజులు సరిపోలేదు అనుకుంటే కనుక ఈ పీస్ని ఫోల్డింగ్ మార్చేసి ఇలా తీసుకుంటే మనకి 4 మడతలు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకి ఈ ఫోల్డింగ్ సరిపోతుంది కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు క్రాస్గా ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకొని ఈ చివర్లు ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పొడవు వచ్చేసి 12.5 ఇంచులు. 12.5 ఇంచులు ఈ చివరి వైపున పై వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 13.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్, షోల్డర్ లెంత్ని తీసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 2.5 ఇంచులు. ఆర్మ్ డౌన్ కోసం 5.5 ఇంచులు. ఈ 5.5 ఇంచుల దగ్గర ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా గీత కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 గీతలకి మధ్యలో 1 ఇంచ్ ఉండేలా మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి. మనకి బాడీ పార్ట్ పీస్ వరకే కాబట్టి చెస్ట్ లూజ్ ఒకటి, వేస్ట్ లూజ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ 24 ఇంచులు. 24 ఇంచులో 4వ భాగం మనకి 6 ఇంచులు. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి మనకి ఈ ఆర్మ్ డౌన్ తీసాం కదా, ఈ ఆర్మ్ డౌన్ కింద మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి 22 ఇంచులు. 22 ఇంచులు అంటే మనకి 5.5 ఇంచులు. ఇలా మార్క్ చేసిన తర్వాత ఫ్రాక్కి ఈ కింద వైపున టక్స్ని వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే మనకి ఈ టక్స్లు అలానే ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం మధ్యలో కటింగ్ వస్తుంది కాబట్టి ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ ఎక్స్ట్రా ఇలా మొత్తం ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్కి ఎప్పుడు చివరన ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి ఇక్కడ ఈ వేస్ట్ లూజ్ దగ్గర చూడటానికి లుక్ బాగుంటుంది. ఈ చివరన మాత్రమే జస్ట్ కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ పీస్కి నెక్ లెంత్కి, షోల్డర్ లెంత్కి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీసుల్ని ఓపెన్ చేసుకోవాలి.
ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్కి నెక్ డౌన్ కోసం 3 ఇంచులు మార్క్ చేసేస్తున్నాను. 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం బాక్స్లా చేసేసుకోవాలి. బాక్స్లా చేసేసుకొని రౌండ్ నెక్ వచ్చేలా జస్ట్ ఇలా రౌండ్ చేసేసుకొని మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్కి మనం బ్యాక్ పార్ట్లో జిప్ వేద్దాం. ఈ జిప్ వచ్చేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో కట్ చేసి జిప్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే కటింగ్ ఏమీ పెట్టట్లేదు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్కి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3.5 ఇంచుల్ని మార్క్ చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇట్లా స్క్వేర్లా చేసేసుకోవాలి. స్క్వేర్లా చేసేసుకొని ఇప్పుడు మనం నెక్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ నెక్ వచ్చేసి మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకేసారి ఈ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్లో చిన్న పీస్ని ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/4 ఇంచ్ వచ్చేలా, ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో లోతు ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఒక 1/4 ఇంచ్ వచ్చేలా ఇలా మార్క్ చేసేసుకొని ఈ చిన్న పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఒకేసారి మనం మార్క్ చేసాం కదా ఈ నెక్ దగ్గర కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని ఇలా ఓపెన్ చేసేసుకొని నార్మల్గా మనం ఫ్రంట్ పార్ట్లో ఒకటే పీస్ వేసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఇదే సైజులో మనం బాడీ పార్ట్ పీస్ని ఒరిజినల్ పీస్ని కట్ చేసేసుకోవచ్చు. డిజైన్ వేయడం కోసం నేనేం చేస్తున్నాను అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసేస్తాను. మనం ఇప్పుడు బాడీ పార్ట్ పీస్ వరకు కట్ చేసాం కదా లైనింగ్ పీసు. అలా లైనింగ్ పీస్ని కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేద్దామంటే ఫ్రాక్ పీస్ వరకు ముందు కట్ చేసేసుకొని మిగిలిన పీస్లో నుండి మనం బాడీ పార్ట్ పీస్ కోసం తీసుకుందాం. ఫస్ట్ ఈ నెట్ వచ్చేసి మనం తీసుకున్న మొత్తం క్లాత్లో నుండి 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఈ మీటర్ క్లాత్ని మనకి పొడవు వచ్చేసి మొత్తం పొడవు 32 ఇంచులు. 32 ఇంచుల్లో బాడీ పార్ట్ కోసం వచ్చేసి 12.5 ఇంచులు తీసాం. 12.5 అంటే మనకి 19.5 వస్తుంది. 20 ఇంచులు పొడవు. 20 ఇంచుల్లో పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. అలానే చివరి వైపున జిగ్జాగ్ చేయాలి. కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. 20 ప్లస్ ఒక 1 ఇంచ్ 21 ఇంచ్ కట్ చేస్తే సరిపోతుంది. ఈ కొంచెమే కాబట్టి నేనైతే ఈ పొడవును ఉంచేస్తున్నాను, ఏమీ కట్ చేయట్లేదు. మీకు ఒకవేళ పొడవు ఎక్స్ట్రా అవుతుంది అనుకుంటే కనుక ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవచ్చు, లేదు ఉంచేసుకోవాలి అనుకుంటే అది వచ్చేసి మీ చాయిస్. ఇప్పుడు నేనైతే ఎక్స్ట్రా క్లాత్ని ఏమీ కట్ చేయట్లేదు, ఈ పొడవుని పెట్టేస్తున్నాను. మనకి ఈ పొడవు సరిపోయింది కాబట్టి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసేసుకోవచ్చు. మీటర్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి మధ్యలోకి కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్కి ఒక పీస్ వస్తుంది, బ్యాక్ పార్ట్కి ఒక పీస్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ పొడవు సరిపోలేదు అంటే కనుక అప్పుడు మనం ఎక్కువ క్లాత్ని తీసుకొని 1.5 మీటర్ లేదంటే 2 మీటర్ల క్లాత్ని తీసుకొని ఈ పొడవు మనకి ఈ హైట్ ఎంత కావాలి అనుకుంటే అంత ఎక్స్ట్రా పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి పొడవు సరిపోయింది కాబట్టి ఈ నెట్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి మధ్యలో కట్ చేసేసుకోవాలి. నెట్ పీస్ని ఇలా కట్ చేసాం కదా, 2 పీస్ సేమ్ ఈ పీస్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇదే విధంగా లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే కొలతలతో అలానే సాటిన్ పీస్ని కట్ చేసుకోవాలి. సాటిన్ పీస్ని కూడా మొత్తం 2 పీసులని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఫ్రాక్ పీస్ వరకు అయిపోయింది కాబట్టి మిగిలిన పీస్లో నుండి బాడీ పార్ట్ పీస్ల కోసం కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసాం కదా లైనింగ్, ఈ లైనింగ్ పీస్ని వేసుకొని సాటిన్ క్లాత్ని బ్యాక్ పార్ట్ వరకు ముందు విడిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక చివరన బ్యాక్ పార్ట్ వరకు ఈ సాటిన్ పీస్ని కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మిగిలిన ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం డిజైన్ వేద్దాం అనుకున్నాం కదా, డిజైన్ వేయడం కోసం ఫస్ట్ ఇలా క్రాస్గా కట్ చేయగా మిగిలిన పీస్ని ఈ పీస్ వైపున డిజైన్ వేయడం కోసం ఈ పీస్ ఎంత సైజ్ అయితే ఉందో సేమ్ కొంచెం ఎక్కువ తీసుకొని ఈ ఉన్న పొడవుకి డబుల్ పొడవుని కట్ చేస్తున్నాను, మొత్తం ప్రిల్స్లా పెట్టేయడానికి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్కి వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ మిగిలిపోయింది కదా, ఈ పీస్కి వచ్చేసి మనకి సాటిన్ క్లాత్ పైన నెట్ వేసేద్దాం. కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఏమీ తీయాల్సిన అవసరం లేదు. ఈ పీస్ ఎంతైతే ఉందో సేమ్ ఇదే సైజులో సాటిన్ పీస్ని తీసుకోవాలి. సాటిన్ పీస్ని కట్ చేసాం కదా, ఇలానే ఒక నెట్ పీస్ని కూడా తీసేసుకుందాము. ఓకే, ఇదే సైజులో ఒక నెట్ పీస్ కూడా కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనకి ఈ డిజైన్కి అయితే నేను హ్యాండ్స్ ఏమీ తీయట్లేదు. ఒకవేళ మీరు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి అనుకుంటే కనుక చిన్న హ్యాండ్ పీస్ని తీసుకొని ఎక్స్ట్రా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ పీస్లో బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ పీస్ని నెక్ వైపున కుట్టి లైనింగ్ పీస్ని లోపల వైపునకి తిరిగేసి పై వైపున ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఫస్ట్ ఇలా ఈ నెక్ వరకు స్టిచ్ చేసి ఆ తర్వాత సైడ్ మొత్తం జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ దగ్గర లైనింగ్ పీస్కి కుట్టి తిరిగేసి పై వైపున ఇంకొక కుట్టు వేసిన తర్వాత చుట్టూ కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ వరకు ప్రిపేర్ అయిపోయింది. ఇలా బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పీస్లో ఒక హాఫ్ని తీసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ని తీసుకొని లైనింగ్ పీస్ మధ్యలో సాటిన్ పీస్, ఈ సాటిన్ పీస్ వచ్చేసి షైనింగ్ ఇలా పై వైపునకు ఉండేలా పెట్టుకోవాలి. ఈ పీస్కి పై వైపున ఈ నెట్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా ఈ పీసులను పెట్టుకొని ఈ 3 పీసులని కలిపి ఈ లైనింగ్ పీస్ సైజులో చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లైనింగ్ పీస్ సైజుకి సరిపడా మధ్యలో సాటిన్ క్లాత్ పై వైపున నెట్ క్లాత్ వేసేసి చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసులని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వైపున మాత్రం ఒక క్రాస్ పీస్ని తీసుకొని సాటిన్ క్లాత్లో ఒకవైపున అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకొని మామూలుగా మనం పైపింగ్ వేస్తాం కదా, అలా ఈ నెక్ వైపున వరకు పైపింగ్ వేసేసుకోవాలి. ఈ నెట్ పీస్కి వచ్చేసి ఇలా సాటిన్ క్లాత్తో పైపింగ్ వేసాం. ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ని తీసుకోవాలి. మనము డిజైన్ వేయడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసి పెట్టాం కదా, కట్ చేసిన ఈ పీస్కి ఈ చివరి నుండి స్టార్ట్ చేసుకొని 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచుల గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఇలా స్కేల్తో గీతలు కొట్టేసుకోవాలి. ఇలా క్లాత్ మొత్తం 2 ఇంచుల గ్యాప్ ఉండేలా గీతలు కొట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఎలా అయితే కుట్టు వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ ప్రతి మార్కింగ్ దగ్గర క్లాత్ను ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ క్లాత్ చివరి వరకు మార్కింగ్స్ పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ దగ్గర కుట్లు వేసేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసి ఈ మార్క్ చేసిన దగ్గర ఇలా చిన్న కుట్టు వేస్తాను. ఇలా మనం తీసుకున్న ఈ స్ట్రైట్ పీస్కి ఈ పొడవు ఎంత సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకొని నేనైతే ఇదిగోండి ఈ పొడవుకి ఇక్కడి వరకు సరిపోయింది, అందుకని ఇంకా ఈ ఎక్స్ట్రా పీస్కి అయితే కుట్లు ఏమీ వేయలేదు. ఇలా ఒకసారి చెక్ చేసుకొని మనం కుట్లు వేసుకుంటే ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా లోపల వైపున లైనింగ్ పీస్ పెట్టేసి మనకి ఒకసారి చూసుకోవాలి ఎటు సైడ్ వచ్చేస్తుంది పీస్ అనేది. ఇలా నెక్కి సరిపడా ఇట్లా లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఈ పీస్కి పై వైపున మనం కుట్టుకున్న ఈ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మొత్తం లైనింగ్ పీస్కి సరిపడా చుట్టూ కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసి మొత్తం కట్ చేసిన తర్వాత ఈ నెక్ దగ్గర వరకు మాత్రమే ఈ సాటిన్ క్లాత్తో పైపింగ్లా వేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్కి ఇలా లైనింగ్ పీస్ వేసేసి చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకొని ఇలా నెక్ దగ్గర ఈ చిన్న పీస్ వరకు పైపింగ్ వేసేసుకోవాలి సాటిన్ క్లాత్తో. ఇలా ఈ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఈ 2 పీసుల్ని ఈ పీస్కి ఇలా లోపల వైపున
ఈ పీస్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ నెక్ దగ్గర నుండి ఇక్కడి వరకు జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఫ్రంట్ బ్యాక్ పీసుని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ 2 పీసుల్ని జాయింట్ చేసేసి ఒకేసారి ఈ షోల్డర్స్ జాయింట్ చేశాను. ఇలా మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి ఒకవేళ హ్యాండ్స్ వేసుకోవాలి అంటే చిన్న సైజు హ్యాండ్స్ని కట్ చేసేసుకొని ఇక్కడ జాయింట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఈ డ్రెస్లో నేను హ్యాండ్స్ ఏమీ స్టిచ్ చేయట్లేదు కాబట్టి ఈ రౌండ్ దగ్గర ఈ అంచులు కనిపించకుండా ఉండడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ క్రాస్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ పీస్కి ఇలా పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. పై వైపున పెట్టి కుట్టు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. మనకి అప్పుడు ఈ అంచులు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా 2 వైపులా ఈ క్రాస్ పీస్ని స్టిచ్ చేసేసుకుందాం. ఇలా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎక్స్ట్రా ఒక పీస్ని జాయింట్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇక్కడి వరకు అయితే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ పీస్ వరకు మనకి బ్యాక్ పార్ట్లో జిప్ ఏమీ అవసరం లేదు అనుకుంటే ఇలా వదిలేసేయచ్చు. ఒకవేళ జిప్ జాయిన్ చేసుకోవాలి అంటే కనుక ఈ బాడీ పార్ట్లో పీస్కి బ్యాక్ పార్ట్న మనం జిప్ ఎంత పొడవు అయితే పెట్టుకుందామో అనుకుంటున్నామో ఆ పొడవు దగ్గర వరకు మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా ఈ పీస్ని ఒకసారి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మధ్యలో వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. మనం జిప్ వేసుకోవడానికి వీలుగా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ పీస్ని ముందుగానే మనం కట్ చేయకుండా ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి, లైనింగ్ పీస్ని. ఈ స్ట్రైట్ పీస్కి చివరిన అంచుల్ని చుట్టూ కుట్టేసుకొని ముందుగానే ఇప్పుడు మనం ఈ పీస్కి పై వైపున ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని కింద వైపున మార్కింగ్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే మార్కింగ్ వరకు మనం ఇలా మధ్యలో మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్కి ఇటువైపున మనమైతే ఎక్కువ ఖర్చు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఖర్చు ఏమీ అవసరం లేకుండా చివరన ఇక్కడి వరకు కుట్టు వేసేసి రెండో వైపున కూడా ఈ మార్కింగ్కి రెండో వైపున ఇలా ఒక కుట్టు వేసేసుకొని ఆ తర్వాత మధ్యలోకి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ జిప్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఈ జాయింట్ చేసిన పీస్కి ఈ చివరన అంచుని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా ఇలా మధ్యలోకి పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర వరకు కుట్టు వేసుకున్న తర్వాత నీడిల్ని ఇలానే కిందకు ఉంచేసి క్లాత్ని మరలా ఇటు తిప్పేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండో వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా మనం కుట్టిన ఈ చివరి వరకు మధ్యలోకి కట్ చేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఒక చివరి వరకు కుట్టిన తర్వాత ఈ కార్నర్స్ దగ్గర తిప్పుకొని రెండో వైపున కూడా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఈ జిప్ని జాయింట్ చేసేసుకుందాం. ఈ జిప్ని జాయింట్ చేసేటప్పుడు నార్మల్గా మనం పాదం పెట్టైనా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సింగిల్ పాదాన్ని పెట్టి ఒకేసారి కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత ఈ కార్నర్స్ దగ్గర ఇలా క్లాత్ని తిప్పుకోవాలి. క్లాత్ని తిప్పుకొని ఇప్పుడు రెండో వైపున కుట్టు వేసేసుకోవాలి. రెండో వైపున కుట్టు వేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోవాలి.
ఇంత దగ్గరికి వేయకుండా ఈ కుట్టు వేసాం కదా ఫస్ట్ సారి, ఈ కుట్టు వేసిన అంత గ్యాప్ ఉండేలా చూసుకొని కొంచెం గ్యాప్తో కుట్టు వేసేసుకోవాలి. ఇలా మనం ఈ బ్యాక్ పార్ట్లో జిప్ వేసేసుకుంటే మనకి ఈ బాడీ పార్ట్ పీస్ వరకు స్టిచ్ చేయడం కంప్లీట్ అవుతుంది. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్ వరకు ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. ఈ ఫ్రాక్ పీస్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ లైనింగ్కి పై వైపున సాటిన్ క్లాత్ పెట్టుకోవాలి. ఈ సాటిన్ క్లాత్ ఈ షైనింగ్ ఇలా పై వైపునకు వచ్చేలా పెట్టుకోవాలి. ఈ పీస్కి పైన మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నెట్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా ఈ 3 పీసుల్ని పెట్టి ఈ చివరన 3 పీసుల్ని కలిపి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ నెట్ పీస్ అయితే చివర్లో మొత్తం కలిపేసి ఒకేసారి జిగ్జాగ్ చేసేద్దాము చుట్టూ. ఈ లైనింగ్ పీస్లో వచ్చేసి చివరన మామూలుగా అంచు వచ్చినట్లయితే మనం కొంచెం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. సాటిన్ పీస్ అలానే లైనింగ్ పీస్ కూడా. ఇప్పుడు మనకైతే ఎలాగో ఈ చివరన బార్డర్ వచ్చేసింది కాబట్టి ఇలా మనకు అంచులు ఏమీ లేదు కదా, కాబట్టి ఇక ఫోల్డ్ చేసి కుట్టే అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకొని మీకు చివరన అంచులు వస్తే కనుక ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ 3 పీసుల్ని కలిపి ఒక కుట్టు వేసేద్దాం. ఇలా లైనింగ్ పీస్, సాటిన్, ఈ నెట్ పీస్ 3 పీసుల్ని కలిపి ఒక కుట్టు వేసేసాను. ఇలా ఈ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్కి కుర్చీలు పెట్టుకోవాలి. కుర్చీలు వచ్చేసి మనకి ఈ బాడీ పార్ట్ పీస్ ఉంది కదా, ఈ పీస్కి సరిపడా ఈ పీస్ని కుర్చీలు పెట్టుకోవాలి. మనకి ఎంత కుర్చీలు వస్తుంది అనేది చూసి బాగా చిన్నగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలా ఇలా దగ్గరగా పెట్టేసుకోవచ్చు. లేదు కొంచెం పెద్ద కుర్చీలు కావాలి అంటే కొంచెం పెద్ద సైజులో పెట్టేసుకోవాలి. మొత్తం ఈ పీస్ని ఈ బాడీ పార్ట్ పీస్కి వచ్చేలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి బాడీ పార్ట్ పీస్ని ఈ ఫ్రాక్ పీస్ చిన్నగా ఇలా మొత్తం కుర్చీలు పెట్టి కుట్టుకోవాలి. ఈ పీస్కి సరిపడా ఈ ఫ్రాక్ పీస్ని చిన్న కుర్చీలు పెట్టేసి జాయింట్ చేసేసుకోవాలి. ఒకవైపున ఎలా అయితే ఈ ఫ్రాక్ పీస్ని జాయింట్ చేస్తామో సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా రెండవ పీస్ని నెట్ పీసు, సాటిన్ పీసు, లైనింగ్ పీస్ 3 పీసుని కలిపి కుట్టు వేసుకొని ఇలా కుర్చీలు పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు మొత్తం ఈ ఫ్రాక్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాన్ని స్టిచ్ చేసుకోవాలి. మనకి అవసరం లేదు క్యాన్ అనుకుంటే ఇక ఒకేసారి సైడ్స్ జాయింట్ చేసేసుకోవచ్చు. కాదు క్యాన్ జాయింట్ చేసుకుందాము అనుకుంటే కనుక చివరి వైపున ఒక 5 లేదా 6 ఇంచులు ఉండేలా క్యాన్ని ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఇది మనకి ఫ్రాక్ బాగా బుట్టలాగా ఉండడం కోసం మాత్రమే యూజ్ చేస్తాము. ఇలా ఒక 6 ఇంచులు అలా ఉండేలా ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసులను తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఒక పీసు, బ్యాక్ పార్ట్కి ఒక పీసు. ఈ పీస్ని తీసుకొని ఇప్పుడు మనం ఫ్రాక్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి నెట్ పీస్ని ఇలా తీసేసేయాలి. నెట్ పీస్ని తీసేసి ఈ సాటిన్ పీస్ని కూడా తీసేసి ఈ లైనింగ్ పీస్కి మనం క్యాన్ని జాయింట్ చేయాలి. ఈ లైనింగ్ పీస్ పై వైపుని పెట్టి జాయింట్ చేయాలి మనం. ఇలా పెట్టి ఈ మధ్యలో ఒక కుట్టు వేసేసేయాలి. ఇలా కుట్టు వేసేస్తే మనకి ఇలా మొత్తం క్యాన్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్కి పై వైపున మనకి సాటిన్ వచ్చేస్తుంది, దీనికి పై వైపున నెట్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి లైనింగ్ పీస్కి లోపల వైపున మనకి క్యాన్ కనిపించదు, గుచ్చుకోకుండా ఉంటుంది. అలానే పై వైపునకు కూడా కనిపించదు. ఇలా ఒక్కసారి గమనించుకొని ఈ లైనింగ్ పీస్కి ఇలా లోపల వైపున ఈ క్యాన్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్కి లోపల వైపున క్యాన్ని స్టిచ్ చేసేసాను. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్కి అలానే బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్కి కూడా ఈ క్యాన్ని స్టిచ్ చేశాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు లూజుల్ని తీసుకున్నాం కదా, అదే లూజుల్ని 2 వైపులా ఒకసారి చూసుకొని మనకి ఎంత లూజ్ వస్తుంది అనేది దానిని బట్టి ఇప్పుడు ఇక్కడ నుండి ఒకేసారి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మిగిలిన అన్ని పీసుల్ని కలిపేసి సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఒకేసారి మనం ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా కావాలి అనుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా మనకు నాడాలు కావాలి అనుకుంటే కనుక ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ పీస్ని జస్ట్ ఇలా కుట్టేసి తిరిగేసి మనకి బ్యాక్ సైడ్ బెల్ట్లా వస్తుంది కదా, ఇలా ఒక స్ట్రైట్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పీసుల్ని ఇదిగోండి ఒక 1/2 మీటర్ లెంత్ ఉండేలా ఒక 2 పీసుల్ని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసిన ఈ పీస్ని ఇలా లోపల వైపు నుండి ఇలా పెట్టేసి మనం ఇటువైపున ఒకటి బెల్ట్ వేసేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుందాము. ఇలా మొత్తం సైడ్ జాయింట్ చేసిన తర్వాత
ఈ నెట్కి వచ్చేసి చివరన అంచు మనం వదిలేసాం కదా, ఈ అంచుని జిగ్జాగ్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసి, ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడే ఒకేసారి ఇలా డోరీస్ పెట్టుకుంటే వెనక వైపున కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడటానికి కూడా లుక్ రెడీమేడ్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇలా మొత్తం సైడ్ జాయింట్ వేసేసి అలానే ఈ చివరన అంచును కూడా ఒకేసారి జిగ్జాగ్ చేశాను. ఇప్పుడైతే మనకి ఈ ఫ్రాక్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా రెడీమేడ్ స్టైల్లో ఉండేలా ఈ బేబీ ఫ్రాక్ని చాలా అంటే చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఇలా చాలా అంటే చాలా ఈజీగా రెడీమేడ్ స్టైల్లో ఉండేలా బేబీ ఫ్రాక్ని మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ముద్రా వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే మనం కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.